ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. సహోదరులారా, దేవుడు ప్రేమమూర్తి. మన పట్ల తన ప్రేమను క్రియల ద్వారా నిరూపించాడు. కాబట్టి మనము కూడా ప్రేమించాలి. ఇతరుల పట్ల మన ప్రేమను చేతల్లో చూపాలి. నిజమైన ప్రేమకు మూలాధారము దేవుడే. విశ్వాసులు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి ప్రేమించడంలో దేవునిలాగే వారుండాలి. తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము మనము పరిశీలించినట్లయితే, సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. సహోదరులారా, విశ్వాసులకు పరస్పరం ఉండవలసిన ప్రేమ సోదర ప్రేమ. వారంతా ఆధ్యాత్మికంగా సోదరులే. ఒకే పరమ తండ్రికి చెందిన వారు. ఈ సత్యానికి అనుగుణంగానే వారు ప్రవర్తించాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.